హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. సీఎఫ్ఎంఎస్ నుంచి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత జీవనాన్ని గడుపుతున్నటువంటి వేలాది మంది పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ట్రెజరీ శాఖ అత్యంత ఆనందదాయకమైనటువంటి ఒక అద్భుతమైన సూపర్ గుడ్ న్యూస్‌ను ఈరోజు అధికారికంగా అయితే అందించింది. గత కొంతకాలంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక పరిపాలనాపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్నటువంటి ప్రభుత్వము వారి సౌకర్యార్థం సీఎఫ్ఎంఎస్ ఈ యొక్క సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఒక మార్పును, విప్లవాత్మకమైన మార్పును ప్రభుత్వం తీసుకొనొచ్చింది. ఈ అద్భుతమైన మార్పుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పెన్షనర్లు దీని ద్వారా ఎలా ప్రయోజనం పొందుతారో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముందుగా విశ్రాంత ఉద్యోగులందరికీ ఇది ఒక గొప్ప ఊరటనిచ్చే విషయమని చెప్పొచ్చు. ఎందుకంటే వారి ఆర్థిక లావాదేవీల నిర్వహణ ఇప్పుడు వారి చేతి వేళ్లపైనే వచ్చేసింది. తాజా అప్డేట్ ఈ యొక్క తాజా అప్డేట్ ప్రకారం పెన్షనర్ల కోసం సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో యాన్యువల్ పెన్షన్ స్టేట్‌మెంట్ అనే సరికొత్త ఆప్షన్‌ను ప్రభుత్వం అందుబాటులోకైతే తీసుకొని వచ్చింది. ఇది ఒక రకంగా పెన్షనర్ల డిజిటల్ సాధికారత దిశగా పడిన గొప్ప అడుగు మరియు ఒక శుభ పరిణామంగా మనం భావించవచ్చు. ఈ సౌకర్యం అందుబాటులోకి రావటం వల్ల ఇకపై పెన్షనర్లు తమ వార్షిక ఆదాయ వివరాల కోసం లేదా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో అవసరమయ్యేటటువంటి స్టేట్‌మెంట్ కోసం సబ్ ట్రెజరీ కార్యాలయానికి, ఎస్‌టిఓ ఆఫీస్‌కి వెళ్ళవలసిన అవసరము ఏమాత్రం లేదు. వయసు మళ్లిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, ఎండలోనూ, వానలోనూ ఆఫీసుల చుట్టూ తిరగవలసినటువంటి శ్రమను ఈ నిర్ణయం పూర్తిగా తప్పించింది. ఇది నిజంగా మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయము. పెన్షనర్ల అసోసియేషన్‌లు మరియు వివిధ సంఘాలు చాలా కాలంగా అంటే ఎన్నో రోజుల నుంచి చేస్తున్న నిరంతర పోరాటాలు, విజ్ఞప్తుల ఫలితంగా ఈ ట్రెజరీ శాఖ అధికారులు స్పందించి ఆన్‌లైన్ సౌకర్యాన్ని కల్పించారు. ఇప్పుడు ఈ వార్షిక స్టేట్‌మెంట్‌ను స్వయంగా మీరే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో 5 సులభమైన దశల్లో వివరంగా తెలుసుకుందాము. మొదటి దశలో స్టెప్ 1, మీరు సీఎఫ్ఎంఎస్ అధికారిగా వెబ్‌సైట్‌కి వెళ్లి మీకు కేటాయించినటువంటి 7 లేదా 8 అంకెల సీఎఫ్ఎంఎస్ నంబర్ యూజర్ నేమ్ ప్లేస్‌లో ఎంటర్ చేసి, అలాగే మీ యొక్క వ్యక్తిగత పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీతో పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత అక్కడ ఒకవేళ ఏమైనా పాస్వర్డ్ మిస్ అయినా, మర్చిపోయినా ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా మీరు రీసెట్ చేసుకోవచ్చు. ఇక మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. తద్వారా మీరు సులభంగా మీ ఖాతాను రీసెట్ చేసుకోవచ్చు. ఇక స్టెప్ 2, లాగిన్ అయిన తర్వాత కనిపించే హోమ్ స్క్రీన్‌ను కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అనే ఒక బాక్స్ కనిపిస్తుంది. దానిపై మీరు క్లిక్ చేయాలి. మూడవ దశలో స్టెప్ 3, అక్కడ ఉన్న వివిధ రకాల సేవల్లో పేరోల్ సర్వీసెస్. ఈ యొక్క పేరోల్ సర్వీసెస్‌లోకి వెళ్లి కొత్తగా యాడ్ చేసిన యాన్యువల్ పెన్షన్ స్టేట్‌మెంట్ అనేటటువంటి లింక్ పైన మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ ఎంపిక చేసుకున్న తర్వాత ఈ లింక్ ద్వారా మీరు గత సంవత్సరాల్లో కూడా పొందిన పెన్షన్ మరియు ఇతర అరియర్‌ల పూర్తి వివరాలనైతే చూడగలరు. ఇంకా స్టెప్ 4లో అక్కడ మీరు ఏ సంవత్సరానికి అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించిన స్టేట్‌మెంట్ కావాలనుకుంటున్నారో ఆ ఇయర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలండి. ప్రస్తుతం ఈ పోర్టల్‌లో
2024 మరియు 2025 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ డేటాను పొందుపరిచారు కాబట్టి, ఆ వివరాలు మీకు పూర్తి స్థాయిలో అయితే కనిపిస్తాయి. అయితే 2026 సంవత్సరానికి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తున్నప్పటికీ, మీ ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు లేదా ప్రారంభ దశలో ఉంది. కాబట్టి ఆ నెలల ఎదురుగా ప్రస్తుతం 0 అని చూపిస్తుంది. దీన్ని చూసి పెన్షనర్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక 5వ మరియు చిట్ట చివరి దశలో మీరు సంవత్సరాన్ని ఎంచుకున్నాక వ్యూ స్టేట్మెంట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. వెంటనే మీ వార్షిక స్టేట్మెంట్ మొత్తం స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. దీన్ని మీరు మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో పీడీఎఫ్ ఫైల్‌గా సేవ్ చేసుకోవచ్చు. లేదా భవిష్యత్తు అవసరాల కోసం నేరుగా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. చివరగా ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ స్టేట్మెంట్ అనేది పట్టికల రూపంలో ట్యాబులర్ ఫార్మ్ చాలా వివరంగా అయితే ఉంటుంది కాబట్టి, మొబైల్ ఫోన్‌లలో చూసేటప్పుడు స్క్రీన్ అనేది చిన్నగా ఉండటం వల్ల అందులో ఉన్న వివరాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. పూర్తి వివరాలను, అంకెలను క్లియర్‌గా చూడాలంటే మీరు డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేయడం అత్యుత్తమం. ఎందుకంటే అందులో స్టేట్మెంట్ ఫార్మాట్ క్లియర్‌గా కనిపిస్తుంది. కాబట్టి పెన్షనర్ అందరూ కూడా ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ యొక్క సీఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా మీ వార్షిక స్టేట్మెంట్‌ను చెక్ చేసుకోండి. ప్రభుత్వం కల్పించిన ఈ యొక్క డిజిటల్ సౌకర్యాన్ని వినియోగించుకొని ఎస్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ నుండి విముక్తి అయితే పొందండి. ఇవే ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.